మన కథ పేరు పొంగల్ పొంగులు. మన కథ ఎవర్నీ ఉద్దేశించినది కాదు, కేవలం కల్పితం. అలాగే వినోదం కోసం మాత్రమే. ఈ కథ చిన్నపిల్లల కోసం కాదు. కథలోకి వెళితే అదొక పల్లెటూరు. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బంధువులంతా సంక్రాంతి పండుగ జరుపుకోడానికి ఇళ్లకు తిరిగి వస్తున్నారు. రష్మి ఆ ఊరి ప్రెసిడెంట్ కూతురు. హైదరాబాద్లో కాలేజ్ చదువుతూ హాస్టల్లో ఉంటుంది. చాలా రోజుల తర్వాత సంక్రాంతికి ఇంటికి వచ్చింది. ఆ రోజు పంచాయతీ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సంబరాలు చేస్తున్నారని ఊరివారు చాలామంది వచ్చారు. రష్మి కూడా వచ్చింది. రష్మి, ఎలా ఉన్నావ్? అని రష్మిని పలకరించాడు శ్రీను. ముందు రష్మి శ్రీనుని గుర్తుపట్టలేదు. తర్వాత గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు వాళ్ళిద్దరూ అమ్మా నాన్న ఆట ఆడుకునేవారని కూడా గుర్తుకొచ్చింది. రష్మి కూడా శ్రీనుని పలకరించింది. చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయావు రష్మి, ఇప్పుడు చాలా అందంగా ఉన్నావ్ అన్నాడు శ్రీను. థాంక్స్ అంది రష్మి. నిజంగానే రష్మి మోడ్రన్ డ్రెస్ వేసుకుని చాలా అందంగా ఉంది. ఈలోగా పంచాయతీ ఆఫీస్కి ముందున్న ఖాళీ స్థలంలో సంక్రాంతి పొంగల్ వండడానికి రెడీ చేస్తున్నారు. రష్మి గబగబా వెళ్ళి నేను పొంగల్ చేస్తాను అని చెప్పి వండడం మొదలుపెట్టింది. అయితే రష్మికి వండడం చేతకాలేదు. పొంగు రాలేదు. పొంగల్ మొత్తం మాడిపోయింది. అందరూ రష్మిని చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. రష్మి అక్కడి నుండి కోపంగా లేచేసి వెళ్ళిపోయింది. తన వెనుకే శ్రీను కూడా వెళ్లాడు. నేనీరోజు ఎలాగైనా పొంగల్ తయారుచేసి చూపిస్తాను అంది ఉక్రోషంగా. ఎలా? అన్నాడు శ్రీను. నువ్వెళ్ళి పొంగల్ తయారు చేయడానికి కావలసిన సామాన్లు తీసుకుని మా పొలం దగ్గరికి వచ్చేసేయ్ అంది రష్మి. సరి అని చెప్పి వెళ్లాడు శ్రీను. రష్మి వాళ్ల పొలం దగ్గరికి వెళ్లి ఇటికలతో పొయ్యి రెడీ చేసింది. కాసేపటికి శ్రీను సామాన్లు తీసుకుని వచ్చాడు. రష్మి పొంగల్ వండుతోంది. కాసేపటికి పొంగు వచ్చింది. రష్మి వంగుని పొంగును ఊదుతోంది. నువ్వు వండిన పొంగులు బావున్నాయి అంటున్నాను అన్నాడు చిన్నగా నవ్వుతూ. నాకు తెలుసులే నువ్వేం మాట్లాడుతున్నావో అంది. తరువాత ఇద్దరూ ఆ పొంగల్ని తిన్నారు. శ్రీను, మనం చిన్నప్పుడు అమ్మా నాన్న ఆట ఆడుకునేవాళ్లం, గుర్తుందా అని అడిగింది. ఎందుకు గుర్తులేదు? ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు. ఈ డ్రెస్లో నేనెలా ఉన్నాను అని అడిగింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిజం చెప్పాలంటే నిన్ను చూస్తే ముఖం తిప్పుకోలేనంత అందం నీది అన్నాడు శ్రీను. శ్రీను యాద్గా కరెంటు కొట్టినట్లయింది శ్రీనుకి. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అందరూ సంక్రాంతి సంబరాలకు వెళ్ళిపోయారు. ఇక ఇద్దరి మధ్య మాటల్లేవు. శ్రీను రష్మిని ఎత్తుకుని గడ్డిమేటు చాటుకి తీసుకుపోయాడు. గడ్డివాళ్లకు పరుపయ్యింది. ఇప్పటివరకు మీరు విన్న కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీకు లైక్ చేయడం కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే లైక్స్ వల్లనే మేం మరిన్ని వీడియోలు చేయగలం. శ్రీను తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోతున్నాడు. చాలా ఆనందంగా ఉంది. అసల్నేనిది ఊహించలేదు అన్నాడు శ్రీను. ఈ విషయం ఇక్కడితో మర్చిపో అంది. అదేంటి అలా అంటున్నావ్? నేనంటే ఇష్టం లేదా అన్నాడు ఆశ్చర్యంగా. మా హాస్టల్ రూంలో అమ్మాయిలు సెలవులకి వాళ్ళ నాతో చెప్పి నన్ను ఆట పట్టిస్తుంటారు. ఈసారి నేను వాళ్లను ఉడికించాలి అంది కసిగా. మన మధ్య జరిగిన ఈ విషయం ఎవ్వరికైనా చెబితే మా నాన్నతో చెప్పి మీ ఫ్యామిలీని లేపించేస్తాను అని వార్నింగిచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోయింది రష్మి. శ్రీను కూడా ఆనందం, ఆశ్చర్యం, భయంతో కూడిన ఫీలింగ్స్తో ఇంటిదారి పట్టాడు. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.